తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సంవత్సరంలో. మరి నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల సమస్యలు తీరిపోయినాయంటే తాజాగా జియో 46 అభ్యర్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతున్నారు. గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం చేయాలి, రేవంత్ రెడ్డి గారు రావాలి, మమ్మల్ని పట్టించుకోవాలని వాళ్ళు నిన్న ధర్నా చౌక్లో కూర్చున్నారు. ఒకసారి మాట్లాడదాం. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఉన్నారు నాతో పాటు. ముందుగా నమస్తే. నమస్తే. ఎట్లా చూడవచ్చు బల్మూరి వెంకట్ని ఈ ప్రభుత్వంలో? అంటే గతంలో ఎట్లా చూసి ఈరోజు కూడా బల్మూరి వెంకట్ అట్లనే చూడొచ్చు. NSUI రాష్ట్ర అధ్యక్షులకి ఇప్పుడు కూడా కొనసాగుతున్నా, విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుని లెక్క. సరే, ఇది కాంగ్రెస్ పార్టీకి అనుసంధాన విద్యార్థి విభాగం అయినప్పటికీ మాకు పార్టీ ఏదన్నా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన తప్పు చేసినా పార్టీ పైన కూడా కొట్లాడే ఒక స్వేచ్ఛ మా విభాగానికి ఉంటుంది. అది ఇందిరాగాంధీ గారు NSUIని స్థాపించినప్పుడే మాకు అది ఇవ్వడం జరిగింది. సో మా పాత్ర ఈ రోజు కూడా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయో అవి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలోనే ఇంకా NSUI పనిచేస్తుంది. సేమ్ కొట్లాట ఉంటుందా? కేసీఆర్ గతంలో కేసీఆర్ మీద ఎట్లా కొట్లాడిర్రో, ఎట్లా జైల్లోకి పోయిర్రో, ఎట్లా ఇవి చేసి ఇదే స్టాండ్ ఉంటుందా ఇదే గవర్నమెంట్ మీద? ఎవరికన్నా కొట్లాడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మన సమస్యని వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు, వినలేని స్థితి ఉన్నప్పుడు, ఒక డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు పోరాడాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం. సమస్య ఉందని సమస్య సంబంధించిన నాయకుల దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, మంత్రుల దృష్టికి కానీ, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే సమస్య తీవ్రతని అర్థం చేసుకొని సమస్యని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో పని చేసినప్పుడు పోరాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సమస్య తీరనప్పుడు, పరిష్కారం కానప్పుడు, పట్టించుకోనప్పుడు, ఒక నియంత్రణ పరిపాలించాల్సినప్పుడు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన ఒక వైఖరి ద్వారా ఆ రకంగా పోరాటం చేయాల్సి వచ్చింది, జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది, కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది, పోలీసుల పైన కూడా తిరగబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఆ రకంగా పరిపాలించింది. కానీ ఈ రోజు సమస్య ఏది ఉందనంటే, ధర్నా చౌక్ లో ధర్నా చేసుకుంటామనంటే ధర్నాకి పర్మిషన్ ఇస్తారు. నేరుగా ఎవరైనా మమ్మల్ని ఆహ్వానించిన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజా దర్బార్లో మొట్టమొదటిగా వెళ్ళి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైతే TS జెన్కో ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ కోసం వినతి పత్రం ఇచ్చిన దాంట్లో ఇదే బల్మూరి వెంకట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి క్రెడిట్ ఎగ్జామ్షన్ దానికోసం దానిపైన మాట్లాడడం జరిగింది. ఆ 2 అంశాలపైన కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జియో 46 అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా క్లారిటీ తీసుకొచ్చే ఒక క్రమంలో దానిపైన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అది కూడా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుంది. ఓకే. సో ఆ రకంగా అయినా గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే పోరాటం చేసినామో, ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి సమస్యలు ఏమన్నా ఉన్నా, ఎందుకంటే ప్రతి సమస్య ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి దృష్టికి వెళ్ళదు కాబట్టి ఆ సమస్యలు ఏమన్నా మా దృష్టికి వెళ్తే సంబంధించిన మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చర్చించి సమస్యలన్నీ పరిష్కరించడంలో ఇప్పుడు కూడా NSUI ముందుండే ప్రయత్నిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర విద్యార్థులది, నిరుద్యోగులది ఖచ్చితంగా ఉంది. ఏకీభవిస్తారా? ఒప్పుకుంటారా? అరే 100%. ఈరోజు తెలంగాణలో ఏదైతే 1.8% అడిషనల్ ఓట్ షేర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిందో అది ముమ్మాటికి ఉద్యోగులది, నిరుద్యోగులది, ప్రభుత్వ ఉద్యోగులది, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులది. వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదని నేను కాదు, స్వయం ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకులు కూడా దీంతో ఏకీభవిస్తారు. ఇది వాస్తవం. ఇది ఏకీభవించడం కాదు, ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం. కానీ మొదటిగా విద్యార్థులు, నిరుద్యోగుల వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. కానీ మహిళలకు బస్సు ఫ్రీ సరే ఉండాలి, అది వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండాలి. కాలేజీలో విద్యార్థులు రారా? ఉండాలంటున్నా నేను, ఉండొద్దని. విద్యార్థులు, యువత రారా? యువతులు రారా? అసలైన నిరుద్యోగం చాలా పెరిగిపోయింది కదా, ఉద్యోగాలు లేవు, TSPSC ఆగమైపోయింది, Group 4 లేదు. ఒకవైపు జియో 46 తెచ్చి గత ప్రభుత్వం ఆగం చేసింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి 1 వీక్ ఏదో టైం ఉందంట స్టేకి కోర్టులో. అది దాటిపోతే చేయి దాటిపోతుందన్న మాది అని ఆ సిచ్యువేషన్లో నేను కూర్చున్నారు ధర్నా చౌక్లో. ఇప్పుడు గతంలో మీరే వాళ్ళ చేత మీకు అదే చెప్తున్నా, మీకు దాని గురించే మాట్లాడుతున్నప్పుడు మీరు మొత్తం చెప్తారని చెప్పి నన్ను ఆగమన్నారు. వాస్తవానికి జియో 46 తెచ్చింది ఎవరు? గత ప్రభుత్వం తెచ్చి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది.
కొంతమంది ఈరోజు విద్యార్థుల మధ్యలో విభజించి ఒకరి మధ్యలో ఒకరు కొట్లాట పెట్టి కొంతమంది విద్యార్థులేమో జియో 46 క్యాన్సిల్ చేయమని ఒకవైపు, కొంతమంది విద్యార్థులేమో జియో 46 వల్ల ఉద్యోగం వచ్చి ఎవరైతే ఉద్యోగం వచ్చిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఒకవైపు ధర్నా చౌక్ లో వీళ్ళు ధర్నా, ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు ధర్నా. ఈడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విద్యార్థులు నాది నా కోసము అని ఆలోచించడం వల్ల ఈ సమస్యలు ఏమనెత్తుతుంది. మీరే అన్నారు ఈ సంబంధించిన ఇక్కడ కూడా ఉద్యోగం వచ్చినా రాకపోయినా బల్మూరి వెంకట్ గారు ఎన్ఎస్ఎస్ సభ్యులకు ఎవరు కూడా ఇలా ఉద్యోగం వచ్చేదైతే లేదు కదా. కానీ ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే దానికి సరైన దిశ తీసుకురావాల్సి వస్తుంది. ఈ జియో 46 అంశం పైన కూడా నేను సంబంధించి జియో 46 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే క్యాన్సిల్ చేయమని అంటుర్రో ఇందులో లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది ప్రభుత్వం డైరెక్ట్ నిర్ణయం తీసుకొని రద్దు చేస్తే ఉద్యోగం వచ్చినప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తాడు, మాకు ఉద్యోగం డిక్లేర్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసిరు అని చెప్పని. లేకపోతే ఉద్యోగం వాళ్ళకు వస్తుందని చెప్పి ఉద్యోగం రాను వీళ్ళు కోర్టుకు వెళ్తారు. సో దీని వలన పూర్తి స్థాయి ఉద్యోగాలు కోర్టులోనే వ్యవస్థ అంటే ఈ సమస్య పరిష్కరించకపోతే పరిష్కార దిశగా రాకపోతే అసలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండదు. కోర్టులలో వాయిదాలు పడుతూనే ఉంటాయి. మేము ఏదైతే మాట ఇచ్చినాం వాగ్దానం ఇచ్చినామో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాము. ఆ దిశగా దానికి లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. దాదాపు 32 కేసులు ఉన్నాయి హైకోర్టులో జియో 46 పైన. దాంతో పాటు హారిజాంటల్ అని చెప్పి వర్టికల్ అని ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే న్యాయ బృందం తోటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ న్యాయ బృందంని ఏర్పాటు చేసి ఆల్రెడీ ప్రభుత్వం దానిపైన సమీక్ష జరుపుతూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉద్యోగాలు ఎవరికైతే ప్రకటించారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే మెరిట్ బేస్ లో ఇతర జిల్లాలో ఉన్న వారికి అడిషనల్ గా ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక పద్ధతిని తీసుకొచ్చి, ఎందుకంటే అందరూ తెలంగాణ బిడ్డలే, ఎవరికి అన్యాయం జరగొద్దు, మన మధ్యలో మనం కొట్టుకోవద్దు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగం రాని వారు ఒక దిక్కు, ఉద్యోగం వచ్చిన వారు ఒక దిక్కు, తెలంగాణ బిడ్డలు ఇద్దరు కొట్టుకోద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తుంది. దానిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసి దానిపైన ఆల్రెడీ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి ఆల్రెడీ అడిషనల్ జనరల్, అడ్వకేట్ జనరల్ అపాయింట్ అయినాక వీళ్ళందరి సమక్షంలో లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా అంటే ఇక్కడ జియో 46 రద్దు చేయడమా ఉంచడమా అనేది పక్కన పెడితే సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా నియమించడం ప్రభుత్వం మొదటి లక్ష్యం. ఆ నియమించిన ఉద్యోగాలు అర్హులైన నిరుద్యోగులకు వచ్చే విధంగా చూడడం ప్రభుత్వం ఒక లక్ష్యం. మీ అభిప్రాయం చెప్పండి, ఉంచాలా రద్దు చేయాలా జియో 46? అంటే జియో 46 పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ జియో 46 పెట్టి దాన్ని అమలు చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి కొంతమంది విద్యార్థులకు ఆల్రెడీ ఉద్యోగం వస్తుందని చెప్పి చూపించడం జరిగింది. అంటే నీకు జాబ్ వస్తుందని చెప్పని వచ్చిన వాళ్ళకి ఇలా క్యాన్సిల్ చేయడం కరెక్టా? మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా 70 నుంచి 80, 90 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు నేను చెప్తా ఒక్క నిమిషం. నాకు పూర్తి అవగాహన ఉంది జియో 46 మీద. 6 నెలల నుంచి వాళ్ళతో నేను కొట్లాడుతున్నా. హైదరాబాద్, రాచకొండ ఈ ఏరియాలలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 లోపు మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వస్తుంది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఉంటారో నల్గొండ, మహబూబ్ నగర్, ఇటుపోతే ఖమ్మం, వరంగల్ ఈ గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు వాళ్ళకి 130 మార్కులు క్రాస్ అయినా కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా. కానీ మెరిట్ని ఆధారంగా చేసుకొని జాబ్ ఇవ్వాలి కదా. నేను మొదట్లోనే ఏం చెప్పినా జియో 46 అంశం అనేది వ్యక్తిగతంగా అది తప్పు అని చెప్పి నేను మొదట చెప్పిన. బహుశా మీరు వినట్టున్నారు, నేను విన్నా, కానీ చెప్పేది వినండి. కానీ జియో 46 అంశంలో ఆల్రెడీ రిజల్ట్స్ ప్రకటించి ఇప్పుడు మీకు ఉద్యోగం రాదన్న క్లారిటీ మెరిట్ బేసిస్లో ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీకు ఉద్యోగం వస్తుందని ప్రకటించినప్పుడు ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసినప్పుడు ఉద్యోగం వచ్చిన పిల్లలు మళ్ళా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉంటాయో అది పూర్తి స్థాయిలో మళ్ళీ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. నేను లీగల్ కాంప్లికేషన్స్ అంటూ ఇక్కడ మీరు నేను తీసుకొని మన సమక్షంలో లేదు ఇది నిర్ణయం. ఇప్పుడు జియో 46 ఇంప్లిమెంట్ చేసినాక జియో 46 వద్దన్న వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళిరా. ఇప్పుడు అది పెండింగ్ పడ్డదా రిజల్ట్? రేపు పొద్దున వచ్చినాక వాళ్ళు మళ్ళీ వెళ్తారు. సో దీనికి శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిద్దామా, లేకపోతే ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టుకుంటూ గత ప్రభుత్వాలు కదా ఇద్దరు విభజించి పాలించే ప్రయత్నం చేద్దామా? మా ప్రభుత్వం విభజించి పాలించే ప్రయత్నం చేయరు. తెలంగాణలో ప్రతి విద్యార్థి కూడా సమిష్టిగా కలిసిమెలిసిగా కుటుంబ సభ్యులు లేకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు కేవలం ప్రభుత్వం ఏర్పడ్డ ఒక 12 రోజులలో గత ప్రభుత్వం మొత్తం కుప్ప చేసి కొట్లాడ పెట్టిన దాన్ని శాశ్వతంగా పరిష్కరించాలంటే సాధ్యమా? ఉదాహరణకి మీకు ఇదే చెప్తా. మీరు ఇదే పోరాటంలో దీంతో పాటు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు దాంట్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జియో 46 దానికే వర్తిస్తుంది. మరికొంతమంది విద్యార్థులు వచ్చారు, అన్న లాంగ్ జంప్ 3.8 పెట్టాలి, 4 పెట్టారు, మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలి, రిజల్ట్ ఇవ్వాలని చెప్పని. అట్లా మనము తోడుకుంటూ పోతే సమస్య పరిష్కారం అవుతుందా?
అవుతుందా? ఉద్యోగాలు వస్తాయా? మళ్ళీ ఇదే ఉద్యోగాలు రాకపోతే మీరే ఒక నెల తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా మళ్ళీ ప్రశ్నిస్తారు. అంతే కదా మరి? ప్రశ్నిస్తారా? ప్రశ్నించారా? ఖచ్చితంగా. సో మాకు సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి కాబట్టి లీగల్ సంబంధించిన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష జరుపుతారు. ఈ GO46 అంశం పైన మొదటి రోజుకెళ్ళి ప్రజా దర్బార్లో కానివ్వండి, దాని తర్వాత 2 సార్లు చిగడ్పల్లి లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్లో విజయోత్సవ ర్యాలీలు జరిగినప్పుడు కూడా స్వయాన నేనే మీడియా సమక్షంలో చెప్పడం జరిగింది. GO46 అంశం పైన శాశ్వతంగా పరిష్కారం కల్పించే విధంగా అది ఇంప్లిమెంట్ చేయడము, మెరిట్ బేస్ కాకుండా జిల్లా వారీగా విభజించినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే తక్కువ మార్కులు ఉద్యోగం రావడం అనేది 100% తప్పే. కానీ ఆ నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుందని చెప్పని అనౌన్స్ చేసినాక ఈ రోజు రద్దు చేసి క్యాన్సిల్ చేస్తే, అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం రాదు అని తెలిసి ఉద్యోగం వస్తుందని చెప్పని ఇచ్చేసి ఆశ కల్పించి ఈ రోజు గుంజుకుంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. సో దానికి శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా రేపు పొద్దున మళ్ళీ ఆ వ్యక్తి కూడా కోర్టుకి పోయి ఈ ఉద్యోగాలు రాకుండా మళ్ళీ ఇది న్యాయస్థానం పరిధిలో వాయిదాలు పడితే ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఎవరైతే ఉన్న పిల్లలు నిరుద్యోగులు ఏజ్ పెరిగిపోతా ఉంటుంది. మీరు ఒకటి గమనించారా? నల్గొండ, ఇటు ఖమ్మం ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, మొత్తం క్లీన్ స్వీప్ అయింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు ఎక్కువ శాతం అక్కడే ఉన్నారు. గమనించారు మీరేమన్నా? దీనికి విషయం చెప్తా. మీరు కరీంనగర్ పార్లమెంట్లో 1 సీట్ రాదనుకున్న చోట 4 సీట్లు వచ్చినాయి. ఆదిలాబాద్ మినాయిస్తే నిజామాబాద్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం నిరుద్యోగులు ఓట్లు వేయడం కాదు, వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేశారు. కేవలం ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ స్వీప్ అయినాయని చెప్పని ఇతర ప్రాంతంలో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి పని చేయలేదు, అక్కడ ఓట్లు వేయలేదు అనుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకనంటే నల్గొండలో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి బలంగా ఉంది. ఎందుకు ఉంచారు? ఇంకా ఇంత పంచాయతీ జరిగింది కదా కేసీఆర్. ఒక ఆంధ్ర వ్యక్తిని అట్లా నియమించి ఇంకా అదే ప్లేస్ లో కూర్చోబెట్టి దేనికి సంకేతాలు? ఒక తెలంగాణ మంచి మేధావులు ఉన్నారు కదా. చైర్మన్ అంటారా? పివి శ్రీనివాసరావు, మీకు అదే చెప్తున్నా. కోదండరామ్ సార్ ఉన్నాడు, ఆకురూరి మురళి ఉన్నాడు. ఏమంటున్నా, చేంజ్ చేయాలంటే, సమస్యని పరిష్కరించాలంటే సమయం పట్టదా? ప్రక్షాళన చేయాలంటే ఒక రోజుతో అయిపోయేదా? TSPSC ప్రక్షాళన ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి వారంలోనే ఏది డిజాల్వ్ చేసారు? ఏ బోర్డును రద్దు చేసారు? TSPSC కాదా? ఈరోజు TSPSC ప్రక్షాళన చేపడతలేరా? TSLRB కూడా ప్రక్షాళన జరుగుతుంది. ప్రతి ఒక్క బోర్డు ప్రక్షాళన జరుగుతుంది. సంబంధించి మీకు NPDCL, SPDS అది కూడా చేంజెస్ జరిగినాయి కదా. TSLRB కూడా జరుగుతుంది. పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి ఈ రోజు ఏదైతే నమ్మకాన్ని అయితే నిరుద్యోగులు కోల్పోయినరో ఈ యొక్క వ్యవస్థ పైన, ఈ యొక్క బోర్డ్స్ పైన ఆ నమ్మకాన్ని తిరిగి నిరుద్యోగులకి కల్పించే దిశగా ఏ ఒక్క నిరుద్యోగి మళ్ళీ సమస్య ఉందని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు కాకుండా, సమస్యలు రాకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక 15 రోజులలోనే వాళ్ళు 10 సంవత్సరాలలో కుప్ప చేసి పెట్టిపోయారు. మొత్తం కూడా కుప్ప చేసి 2 వ్యక్తుల మధ్యలో తనుకొర్రా మీరు అని, అంటే వాళ్ళ ఉద్దేశం మీద ఉండే. అంటే GO46 ఇస్తే ఉద్యోగం రానోడు లొలి చేస్తాడు, క్యాన్సల్ అయితే వచ్చేటోడు లొలి చేస్తాడు. ఈ ఇద్దరు కొట్లాడుకోవాలి, కోర్టుకు పోవాలి. కోర్టులో కేసు ఉంటే ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరంటే కోర్టు ఉందని చూపియాలి. ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం గత ప్రభుత్వానికి లేకుండే, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈరోజు ఇంత సమిష్టిగా రివ్యూస్ తీసుకుంటూ ప్రక్షాళన జరుగుతూ ఈ ఉద్యోగ కల్పనకై పనిచేస్తుంది. కానీ ఇంత అప్పుగా ఉంది కదా, మొత్తం లక్షల కోట్లు అప్పు చేసిపోయారు కదా గత ప్రభుత్వం. ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేస్తారు? ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు? ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు? గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్పి తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగికి ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ అప్పుల్ని తీరుస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా అదనపుగా ప్రైవేట్ రంగంలో జిల్లా వారీగా కొత్త ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తూ 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోకుండా స్వయంగా తన కాళ్ళపైన తను నిల్చునే విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని నిరుద్యోగిని తీర్చిదిద్దే విధంగా
కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుంది. నిరుద్యోగ వృత్తి సాధ్యమవుతుందా? మీకు అదే లక్షల మంది పీజీలు పిహెచ్డి చేసిన విద్యార్థులు, మీకు అదే చెప్తున్నా కదా, నిరుద్యోగ వృత్తి అనేది శాశ్వత పరిష్కారం కాదు. మేము కోరుకునేది ఒకటే, నిరుద్యోగ వృత్తి సాధ్యమవుతుందా సాధ్యం కాదా, నిరుద్యోగ వృత్తి ఇచ్చి చేతులు దులిపేసుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. ప్రతి ఒక్క విద్యార్థి తన కాళ్ళ పైన తాను స్వయంగా నిల్చునే విధంగా వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించే విధంగా, అది ప్రభుత్వ రంగంలో, దాంతోపాటు ప్రైవేట్ రంగంలో కొత్త ప్రణాళిక రూపొందించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా, కొత్త ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకన్నా ఉద్యోగాలు కల్పిస్తూ, దాన్ని ఆధార్కి లింకప్ చేస్తూ, యాక్చువల్గా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళిక రూపొందిస్తారు, ఒక సిస్టమ్ని తయారు చేస్తారు. ఇది మేము టెంపరీ ఏదో కేవలం ఇప్పుడు ఇచ్చేసి నోటిఫికేషన్లు కదా, కేసీఆర్ కదా 80,000 ఉద్యోగాలు 90,000 ఉద్యోగాలు అని చెప్పి చేతులు దులిపేసుకునే దిశగా ఆలోచిస్తలేము. మాకు రేపు ఒక 15-20 సంవత్సరాలు రేపటి భవిష్యత్తులో తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ లెక్క మారాలంటే తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య అనేది యావత్ భారతదేశంలో మనది లాస్ట్ ప్లేస్లో ఉండాలి. నిరుద్యోగులు అన్నిటికంటే తక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఓకే, చివరిగా గ్రూప్కి సంబంధించిన నిరుద్యోగులు విద్యార్థులు, ఇటు GO46 నిరుద్యోగులు విద్యార్థులు, వీళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఒక విద్యార్థి నేతగా ఏం చెప్పదలుచుకున్నారు? GO46 నిరుద్యోగులు కూడా చాలా స్పష్టంగా నేను నా దగ్గరకు వస్తే కూడా చెప్పినా, మేము ఎక్కడ కూడా వాళ్ళని దాటేసి వాళ్ళ అంశం కరెక్ట్ కాదు అని చెప్పి మేము మాట్లాడతలేము. కానీ వారు మాట్లాడే ఒక మాట కూడా, కోర్టులో మాకు వారం రోజులే గడువు ఉంది, నిర్ణయం తీసుకుంటే రిజల్ట్స్ వచ్చేస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మాట్లాడుతారు. దానికి ఒక లీగల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని దానిపైన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంతోపాటు బ్యాక్లాగ్ పోస్టులు ఏమున్నాయో దాన్ని మళ్ళీ మెరిట్ బేస్లో ఫిల్ చేయను, దానికి ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎట్లెట్లు ఉంటాయంటే మనకంటే ఎక్కువ లీగల్ ఎక్స్పర్ట్స్కి దానిపైన అవగాహన ఉంటుంది కాబట్టి దానిపైన మాట్లాడి తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఎవరు కూడా ఏదో ఇబ్బంది జరిగిపోతుంది, ప్రాబ్లం ఉందని చెప్పి మీరు ఎవరు కూడా భావించకండి. తప్పకుండా మీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఒక పక్కా ప్రణాళికతో ఒక సొల్యూషన్ తీసుకొని ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది. దయచేసి అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి. ఎందుకంటే GO46 అంశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, దాన్ని తీసుకొచ్చింది TRS పార్టీ. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు దాని రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే ఉద్యోగం వచ్చిన వాళ్ళ మధ్యలో రానోళ్ళ మధ్యలో మనం కొట్లాడ పెట్టే ప్రయత్నం చేస్తారు. సో అందరూ తెలంగాణ బిడ్డలే, మనం అందరం కలిసిమెలిసి ఉండి ఈ సమస్యని పరిష్కరించే దిశగా మీ దగ్గర ఏమైనా ఒపీనియన్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒపీనియన్స్ ఉన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దీనికి శాశ్వత పరిష్కారం కల్పిస్తాం. రైట్, లోక్సభ బరిలో బల్మూరి వెంకట్ ఉంటున్నారా అంటే ఏం చెప్తారు? ఇదిగో నేను మొదటికెళ్ళి కూడా మీ ఇంటర్వ్యూలోనే అనేక సందర్భాల్లో నేను చెప్పిన, బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్త. కాంగ్రెస్ పార్టీ గతంలో బై ఎలక్షన్స్లో బల్మూరి వెంకట్ని ఆదేశించి పోయి హుజరాబాద్లో పోటీ చేయమంటే పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కాన్స్టిట్యున్సీని నువ్వు మెరుగుపరిచి అక్కడ ఉన్న కార్యకర్తలకు అండదండగా నిలిచామంటే 2 సంవత్సరాలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి నిరుద్యోగుల సమస్యలపైన పోరాడుతూనే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త సమస్య తీరుస్తూ అక్కడ ప్రజల్లో వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసిపోయి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో అక్కడ వేరే క్యాండిడేట్కి టికెట్ ఇస్తే కూడా 50,000 పైచీల ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించేది. సో ఈసారి కూడా బల్మూరి వెంకట్ ఏ రకంగా పనిచేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, లేదు రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభలో మళ్ళీ నిరుద్యోగులను విద్యార్థులను సమిష్టిగా ఏకదాటిపైకి తీసుకొచ్చే బాధ్యత ఇస్తారా, లేకపోతే నన్ను ఒక పార్లమెంట్కి కన్ఫైన్ చేసి లేదా అక్కడ పోటీ చేయమని చెప్తారా, లేకపోతే నాకు ఇంకేదైనా బాధ్యత ఇచ్చి అక్కడ పని చేయమని చెప్తే బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకొని ఏం టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని తూచా తప్పకుండా ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేసే ఒక బాధ్యత నేను తీసుకుంటా, దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. ఏ పార్లమెంట్ అయితే మీకు కంఫర్ట్ జోన్ అనుకోవచ్చు, అంటే ఖచ్చితంగా గెలుస్తామని ఉంటుంది కదా, ఈ పార్లమెంట్ అయితే నాకు కన్వీనియంట్ ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి, నేను కంఫర్ట్ జోన్లా పోయి చేతులు దులిపేసుకొని ఈజీ గెలిచే చోట పోయేట వ్యక్తిని కాదు. పార్టీ అన్నిటికంటే కష్టంగా, ఎక్కడైతే పార్టీకి కష్టం ఉంది అక్కడ గెలిచే పరిస్థితి లేదో, నిజంగా టికెట్ ఇవ్వాలనుకుంటే అసొంటి స్థానంలో బల్మూరి వెంకట్ని దింపితే తప్పనిసరిగా అక్కడ పోరాటం చేసే గుణం ఉంది, పోరాడే తత్వం ఉంది. విద్యార్థి నిరుద్యోగులలో నాకంటూ నన్ను నమ్ముతారు, ఆ నమ్మకం వారు ఉంది. వాళ్ళే రేపొద్దున నన్ను గెలిపించుకుంటారు. ఎక్కడైతే కష్టమైన స్థానం ఉందో అక్కడనే వెళ్ళి పోటీ చేస్తారు. హుజురాబాద్లో గతంలో పోటీ చేశారు మీరు, సో ఈసారి సీటు దక్కలేదు, కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలిసింది. అంటే మేమే మాట్లాడినాం మీతో స్వయంగా ఎలక్షన్ రిజల్ట్ రోజు. సో దీని తర్వాత లోక్సభలో ఒకవేళ ఛాన్స్ దక్కకపోతే ఎమ్మెల్సీకైనా ఖచ్చితంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు? హుజురాబాద్లో సీటు దక్కలేదని మీరు అంటున్నారు. స్వయాన
ఆనాటి మా పిసిసి అధ్యక్షుడు ఇవాళ ఉన్న మా ముఖ్యమంత్రి గారు, ఇవాళ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే స్వయానా హుజరాబాద్ సభలో, బహిరంగ సభలో జమ్మికుంటలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ప్రజల మధ్యలో మీడియా సమక్షంలోనే. బల్మూరి వెంకట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు నిరుద్యోగులని చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలనే ఉద్దేశంతో కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడానికి ఇబ్బంది కలుగుతుంది పార్టీకి అనే ఉద్దేశంతో బల్మూరి వెంకట్ కి టికెట్ ఇవ్వలేదని చెప్పి చాలా స్పష్టంగా వారే చెప్పడం జరిగింది. అరే అది నాకు ఒక అంటే బల్మూరి వెంకట్ ని కేవలం ఒక నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ చూస్తలేదు, బల్మూరి వెంకట్ ని ఒక రాష్ట్ర స్థాయి నాయకుల లెక్క చూస్తుంది. నాకు అంత పెద్ద ఎలివేషన్ ఇచ్చినప్పుడు రేపు పొద్దున ఈ టికెట్ పదవులు అనేటి చాలా టెంపరీ. ఇవాళ కూడా ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగి సమస్యలు ఉన్నాయంటే అప్లికేషన్లు ఎవరి ఆ టేబుల్ పైన అప్లికేషన్లు ఉన్నాయి. రోజు పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు వచ్చి అప్లికేషన్లు ఇచ్చిపోతున్నారు. సంబంధించిన ఏ మంత్రి దగ్గరికైనా పోయి ఆ సమస్యని పరిష్కరించగలుగుతున్నా. నాకు 24 గంటలలో ముఖ్యమంత్రి గారిని కలవాలంటే 24 గంటలలో ముఖ్యమంత్రి గారు ఈ సమస్య ఉందనంటే తీర్చే ఒక పరిస్థితి ఉంది. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఇంత కన్వీనియంట్ ఉన్నాక ఈ పదవిలో పోస్టులు అనేవి ఇవన్నీ నామమాత్రం మటుకే. ఇంత పోరాటం చేసారు, జైల్లోకి పోయారు, లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్ వస్తుందన్న నమ్మకం ఉందా? నేను ఒకటి నాకు ఏ పదవి కావాలి, నాకు ఏది కావాలనేది అది నా పార్టీ అంతర్గత విషయం. అది 4 గోడల మధ్యలో మా పార్టీ నాయకత్వంతో బల్మూరి వెంకట్ మాట్లాడుకోగలుగుతాడు, వాళ్ళని ఒప్పించగలుగుతా, మెప్పించగలుగుతా, నాకు ఏం కావాలో నేను తీసుకోగలుగుతా. కానీ నేను ఏ పదవి తీసుకున్నా రేపొద్దున విద్యార్థులకి నిరుద్యోగుల సమస్యలు తీర్చే విధంగా దానికి ఒక లింక్ ఉండే విధంగానే తప్పకుండా నేను పదవి తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి ఈ గత 9 సంవత్సరాలలో వాళ్ళ పక్షాన నేను చేసే పోరాటాన్ని చూసి అది బాసరా ట్రిపుల్ అయితేనేమి, జేఎన్టీయూ అయితేనేమి, ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితేనేమి, మహాత్మా గాంధీ పాలమూరు యూనివర్సిటీ కానీ, లేకపోతే నిరుద్యోగుల ఆత్మహత్యలు కానీ, లేకపోతే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఇష్యూ కానీ, అన్ని అంశాలపైన వాళ్ళ పక్షాన నేను చేసే పోరాటాన్ని చూసి కార్పొరేట్ యూనివర్సిటీలో మనం చేసే పోరాడే తత్వాన్ని చూసి వాళ్ళందరూ మనని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. సో నా మొదటి లక్ష్యము, నా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ సమస్యలు తీర్చే ఒక అవకాశం ఎక్కడ ఉంటుందో ఆ యొక్క పదవిలోనే కూర్చోవాలనుకుంటా. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇస్తుంది అని కూడా బల్మూరి వెంకట్ చెప్తున్నాడు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా నేను తిరగాలనుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా ఒక నియోజకవర్గానికి పరిమితమయ్యే అవకాశం లేకుండా విద్యార్థులు, నిరుద్యోగులు అందరి సమస్యలు కూడా తీర్చే దిశగా నేను ప్రయాణం చేస్తా, ముందుకు పోతా అని చెప్తున్నాడు. సో చూద్దాం, వాస్తవానికి చాలా అంటే జైల్లోకి పోయినాడు, లాఠీ దెబ్బలు ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎలాంటి పోస్ట్ ఇస్తుంది, ఎట్లా ఆదుకుంటుంది, ఇవన్నీ కూడా మనం చూడాలి ఫ్యూచర్లో. సో విద్యార్థులు, నిరుద్యోగులకు అయితే ఒక హామీ అయితే ఇవ్వడం జరుగుతుంది బల్మూరి వెంకట్ గారు. 24 గంటల్లో ముఖ్యమంత్రిని కలిసే అంత యాక్సెస్ నాకుంది, ఖచ్చితంగా విద్యార్థుల తరఫున నా పోరాటం ఇట్లనే కంటిన్యూ చేస్తానని మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఇంకా అంటే ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కావట్లేదు కాబట్టి వీళ్ళకు కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు.